నెల్లూరు జిల్లా రాపూర్ షాదీ మంజిల్లో పెళ్లకూరు త్యాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయ వైద్య బృందం పర్యవేక్షణలో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా త్యాగనం గౌరీశంకర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సీఈఓ సీతారామనాయుడు విలేకరులతో మాట్లాడుతూ అనుభవం కలిగిన వైద్య నిపుణులు ప్రత్యేక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేసినట్లు ఆయన చెప్పారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు 200 మంది ప్రజలు హాజరై ఉచిత వైద్య సేవలు పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రతి మండలంలో ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. త్యాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ తరఫున రాపూర్లో ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతోంది. దీనికి శ్రీ వెంకటేశ్వర అరవింద్ హాస్పిటల్ తిరుపతి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ జూన్ నెలకు గాను ఇది 4వ క్యాంప్. ప్రతి క్యాంపులో కూడా విశేష స్పందన లభిస్తుంది. ఈ క్యాంపుకు వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా పరీక్షలు నిర్వహించి దానిలో అవసరమైన వారికి అద్దాలు, అవసరమైన వారికి మందులు, అదేవిధంగా అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. కాబట్టి గౌరీశంకర్ గారి యొక్క 2వ కార్యక్రమం ఇది. మొదటి కార్యక్రమం ఆరోగ్య పరిరక్షణ, 2వది ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించినటువంటి కార్యక్రమం, 3వది పర్యావరణ పరిరక్షణ. ఈ కార్యక్రమం కూడా ఆయన అతి శ్రద్ధతో చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన సొంత నిధుల నుండే చేయడం జరుగుతోంది. ఆయన ఎవరి సహాయం లేకుండా, ఎవరి తోడ్పాటు లేకుండా తను ఒక్కడే తనకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని దీనికి వెచ్చించి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. మేము చేసేటువంటి ఏ కార్యక్రమం అయితే చేస్తామో వాటికి మాత్రము ఖచ్చితంగా సహాయం చేస్తాము. ఇతర కార్యక్రమాలకి మేము చేయలేము. అదేవిధంగా మనము 2 జిల్లాల్లో బెంచీలు, సిమెంట్ బెంచీలు, ఆకుపచ్చ రంగు బెంచీలు వేయడం జరిగింది. ఇవి కూడా ప్రజల సౌకర్యార్థము ఎక్కడ అవసరమైతే అక్కడ పబ్లిక్గా ఎక్కడ ఉపయోగించుకుంటారో అక్కడ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా గౌరీశంకర్ గారు తమ సొంత నిధులతో చేస్తున్నారు. కాబట్టి ఈ సౌకర్యాలన్నీ ఉపయోగించుకోవాల్సిందిగా మన ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.